హలో అండి, అందరికీ నమస్తే. ఇక తమ్నేల్ అయితే ఎలా క్రియేట్ చేస్తున్నామని అయితే అడుగుతున్నారు చాలామంది. వాళ్ళ కోసమే వీడియో అనమాట. సో ఈ తమ్నేల్ అయితే చూసారు కదా, నేను ఎందులో క్రియేట్ చేసినా, ఎలా క్రియేట్ చేసినా ఫుల్ క్లారిటీగా అయితే చూపిస్తున్నాను అనమాట. సో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అయితే క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే మన ఫోన్లో అయితే చాట్ జీపీటీ యాప్ అయితే ఉండాలన్నమాట. ఇది చాట్ జీపీటీలోనే ఈజీగా మనకి నో మనీ అనమాట, మనీ ఏం తీసుకోవట్లేదు, ఫ్రీగా తమ్నేల్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే చాట్ జీపీటీలో మన మెయిల్ ఐడితో అయితే లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో ఓపెన్ అయిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆస్క్ చాట్ జీపీటీ అని అదే అడుగుతుంది అనమాట. అక్కడైతే మనం టైప్ చేయాలి. నేనైతే ఇక్కడ తెలుగులో అయితే టైప్ చేస్తున్నా, ఎందుకంటే ఇంగ్లీష్ అందరికీ రాదు కాబట్టి తెలుగులో అయితే అందరికీ అర్థమవుతుంది అనేసి అయితే తెలుగులో అయితే టైప్ చేస్తున్నా. సో నేను ఇక్కడైతే నాకు ఒక థంబ్నెయిల్ కావాలి, రోజు అంటే డైలీ వ్లాగ్ లాగా, మనం డైలీ వ్లాగ్ అని టైప్ చేసి అలాగే రోజు మొత్తం పని నేనే చేసుకుంటున్నాను అయితే టైప్ చేస్తున్నా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. మనం టైప్ చేస్తున్నప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే ముందే చూసుకోవాలన్నమాట. మనకి ఏది కావాలో కరెక్ట్గా టైప్ చేసి అయితే దానికి అందిస్తేనే మనకి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది, మంచి పిక్చర్స్ తోటి అయితే వస్తుంది. ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం అందులో కనబడిపోతుంది అనమాట. ఇంకొకటి, ఫస్ట్ ఏదన్నా మిస్టేక్ వస్తే తర్వాత మనం దాన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఆ మిస్టేక్ని మళ్ళీ అదే పిక్చర్ మొత్తం అలాగే ఉంటే ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే కూడా దాన్ని ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా ఇందులో చెప్తా అనమాట. లాస్ట్ వరకు చూడండి. సో మనకి కొన్ని వర్డ్స్ పర్టికులర్ తెలుగులో రావు కాబట్టి నేనైతే కొంచెం ఇంగ్లీష్ అలా వర్డ్స్ యాడ్ చేసుకుంటూ నేనైతే టైప్ అయితే చేస్తున్నా. కొంతమందికి తెలుగులో టైప్ చేయడం ఎలాగో కూడా తెలీదు. కింద ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి కింద లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఆ అని ఇక్కడ 1 2 3 అని, ఈ ఆ అనే దగ్గర మనం క్లిక్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ లెటర్స్ ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాయి. అంటే ఇంగ్లీష్లో అంటే తెలుగు అర్థం వచ్చేలాగా టైప్ చేస్తే పైన మనకు తెలుగు పదాలు అయితే వస్తాయి అన్నమాట. ఇది నాకు థంబ్నెయిల్ మొత్తం తెలుగులో కావాలి కాబట్టి నేను తెలుగులో టైప్ చేస్తున్నా. ఇంగ్లీష్లో కావాలనుకునే వాళ్ళు ఇంగ్లీష్లో టైప్ చేసుకోవచ్చు అనమాట. ఇందులోనే ఏదైనా మనకి పెద్ద హెడ్డింగ్ కావాలంటే ఇది మాకు పెద్దగా కావాలి అని టైప్ చేస్తే అది పెద్దగా అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకు టాపిక్ వచ్చేసి నాకు థంబ్నెయిల్ అయితే కావాలి, డైలీ వ్లాగ్, ఇంటి పనులు మొత్తం ఒక్కదాన్నే చేసుకున్నా కదా. ఇది మనకి ఎందులోకి కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లోకా, ఫేస్బుక్లోకా, యూట్యూబ్లో మనం ప్లాట్ఫామ్ అనేది కరెక్ట్గా టైప్ చేస్తే దానికి ఎంత రేషియో ఉంటుందో అది పర్టికులర్గా మనం టైప్ చేస్తే అంత రేషియోలోనే మనకి థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసి అయితే వస్తుంది. ఎందుకంటే మనం యూట్యూబ్లో షార్ట్స్ కూడా పెడుతుంటాం, షార్ట్స్కి కూడా కొంతమంది థంబ్నెయిల్ పెడతారు కదా. షార్ట్స్కి రేషియో వేరే ఉంటుంది, మనకి లాంగ్ వీడియోకి రేషియో వేరే ఉంటుంది కదా. మనం లాంగ్ వీడియోకే ఎక్కువ మంది థంబ్నెయిల్ యూజ్ చేస్తారు కాబట్టి రేషియో అయితే లాంగ్ వీడియోకి వచ్చేసి మనకి 16:9 అయితే ఉంటుంది కదా. నేనైతే రేషియో అయితే అంత అయితే టైప్ చేస్తున్నాను, నాకు షార్ట్కి కాదు లాంగ్ వీడియోకి కావాలి కాబట్టి. మనకి రేషియో కరెక్ట్గా ఎలా తెలుస్తుంది అని అంటే మనము ఏ యాప్లో అయితే ఎడిట్ అయితే చేస్తామో, మనకు లాంగ్ వీడియో కానీ షార్ట్స్ కానీ ఎందులో అయితే ఎడిట్ చేస్తామో అందులో మనకైతే రేషియోలు అయితే కనిపిస్తాయి అనమాట. అందులో అయితే ఉంటుంది. సో ఇక్కడ నాకు పిక్చర్తో పాటు థంబ్నెయిల్ కావాలి, ఓన్లీ థంబ్నెయిల్ కాదు పిక్చర్ కూడా కావాలి కాబట్టి పిక్చర్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ ప్లస్ మార్క్ అయితే ఉంటుంది. ఆ ప్లస్ మార్క్ క్లిక్ చేస్తే మనకైతే ఫొటోస్, ఇమేజెస్ అన్నీ అయితే ఉంటాయి అనమాట. స్క్రీన్ షాట్స్, ఫొటోస్ అవన్నీ అయితే చూపిస్తుంది. మనకి ఎందులో ఉందో అందులోకి వెళ్ళి మనమైతే పిక్చర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నేనైతే ఒక పిక్చర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా, చూసారు కదా ఇట్లా అయితే వచ్చింది అనమాట. నేనైతే టైప్ చేసిన కదా డైలీ వ్లాగ్ ఇంగ్లీష్లో టైప్ చేసిన, అది ఇంగ్లీష్లో వచ్చింది, మిగిలినదంతా తెలుగులో అయితే వచ్చేసింది అనమాట. ఇలా అయితే వస్తుంది లాంగ్ వీడియోకి. ఒక షార్ట్కి ఎట్లా చేసుకోవాలంటే ఏం లేదు, మనం రేషియో దగ్గర మనము 9:16 అని మారిస్తే సరిపోతుంది అనమాట. దానికి ఎంత రేషియో ఉంటుందో ఆ రేషియో మారిస్తే ఇది వేరేలాగా అయితే వస్తుంది. సరే, థంబ్నెయిల్ అయితే వచ్చేసింది. నాకు ఇందులో ఏమైనా చేంజెస్ కావాలి, సపోజ్ ఏదైనా రిమూవ్ చేయాలి, ఏదైనా పెద్దగా చేయాలి అని అనుకుంటే మనకి ఇక్కడ కింద ఇమేజ్ని సేవ్ చేసిన తర్వాత మనం అందులోకి వెళ్ళి అయితే చూసుకుంటే మనకు ఆల్రెడీ ఏదైతే సెర్చ్ చేసినామో అవి అయితే చూపిస్తుంది అనమాట. మనకి చాట్ జీపీలోకి వెళ్తే అవేం రిమూవ్ అవ్వదు. మనం ఇంతకుముందు ఏదైతే టైప్ చేసినామో మనకి ఏ ఇమేజెస్ అయితే పంపించిందో అదైతే అందులో అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫోటోలో నాకు ఏమైనా చేంజెస్ కావాలి, సపోజ్ ఇల్లు ఉండొద్దు లేకపోతే ఇల్లు పెద్దగా కావాలి, అలాంటి చేంజెస్ ఏమైనా కావాలనుకోండి మనకి పైన పెన్సిల్ మార్క్ అయితే ఉంటుంది అనమాట. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి పైన పెన్సిల్ మార్క్ అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఎక్కడ ఏ ఏరియాలో మనకి కావాలి డిస్క్రైబ్ ఎడిట్ అని అయితే చూపిస్తుంది కదా, అక్కడ మనకి ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాని అయితే మార్క్ అయితే చేయాలన్నమాట. సపోజ్ నాకు ఇక్కడ ఇల్లు వద్దు,
ఇల్లు వద్దు అని నేను అనుకుంటున్నా. ఇల్లు పెద్దగా కావాలని కూడా మీరు టైప్ చేసుకుంటే పెద్దగా వస్తుంది. ఇక్కడైతే నాకు ఇల్లు వద్దు కాబట్టి నేను ఇక్కడ ఇల్లు దగ్గర మార్క్ చేసిన, టైప్ చేస్తున్నా. అసలు ఏం కావాలో ఇక్కడ టైప్ చేయాలన్నమాట. రిమూవ్ చేయండి అని అయితే చేస్తున్నా, అంటే తెలుగులో టైప్ చేస్తున్నా. ఈ ఇల్లు తీసేయండి అని అయితే టైప్ అయితే చేస్తున్నా అనమాట. ఇప్పుడు సపోజ్ మీకు పెద్దగా కావాలనుకున్నా ఆ ఇల్లుని పెద్దగా చేయండి అని టైప్ చేసుకోవచ్చు. తీసేయాలనుకున్నా తీసేయండి అని టైప్ చేయొచ్చు. ఎలా అయినా టైప్ చేయొచ్చు అనమాట. అలా అయితే మీకైతే ప్రింట్ అయితే చూపిస్తుంది. నేనైతే ఆ ఇల్లుని తీసేయండి అని అయితే పెట్టిన. అక్కడ టైప్ చేసినాక కూడా మళ్ళీ ఇక్కడ ఒకసారి అయితే అడుగుతుంది. ఇక్కడ కూడా మనం ఒకసారి మళ్ళీ అయితే టైప్ అయితే చేయాలి. ఆ ఇంటిని తీసేయండి అని అయితే నేను మళ్ళీ అయితే టైప్ అయితే చేస్తున్నా. సో టైప్ చేసిన తర్వాత మనకి కింద యారో మార్క్ ఉంది కదా, సేమ్ ఇంతకు ముందులాగే మనము దానిపైన క్లిక్ చేస్తే మనకి క్రియేటింగ్ ఇమేజ్ అని అయితే వస్తుంది. ఇప్పుడైతే ఒకసారి చూడండి, దాంట్లోనే ఇంతకుముందు ఇల్లు అయితే ఉండే కదా, ఇప్పుడైతే రిమూవ్ అయితే అయిపోయింది అనమాట. మిగిలినదంతా అలాగే ఉంది, అదొక్కటే రిమూవ్ అయితే అయ్యింది. సో ఇలా ఎడిట్ అయితే చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్ వచ్చినా లేకపోతే మీకు ఏమైనా చేంజెస్ కావాలన్నా ఇలా అయితే చేసుకోవాలి. అలా వచ్చిన ఇమేజ్ని మనకి పైన యారో మార్క్ అయితే కనిపిస్తుంది కదా కిందికి, దానిపైన క్లిక్ చేస్తే మన గ్యాలరీలోకి అయితే వచ్చేస్తుంది. ఇది అండి వీడియోస్ ఫుల్ క్లారిటీగా మీకు అర్థమైందని అనుకుంటున్నా. కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.